ఇదే ఫస్ట్ టైం నేనైతే ఈ ఐటమ్ తినడం. ఇది వచ్చేసి అయితే వడాపావ్ అండి. ఇది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక దగ్గర పానీపూరి ఆ బండి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే పానీపూరి అయితే తిందామని వెళ్తే తీరా చూస్తే ఇక్కడేమో కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఏంటా అని చూస్తే ఇదైతే వడాపావ్ అన్నారు. చూశారు కదా, చేసే ప్రాసెస్ మీకు చూపిద్దామని చెప్పేసి తీశాను. అంటే కొంచెం డిఫరెంట్గా మంచిగా చేస్తున్నారు. సరే చూస్తారు కదా అని తీశాను. ఇదైతే కాస్ట్ నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక చూశారు కదా, ఈ బాల్స్ ఉన్నాయి. అవి అయితే ఇట్లా పొటాటో అనుకుంటున్నాను నేను. వాటిని కొంచెం ఫ్రై చేసినట్టు అలా చేసి వాటిని పెడతారు మధ్యలో వీటికి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బన్నులు ఉన్నాయి కదండి, బన్నుల మీద అయితే అది కనిపిస్తుంది కదా సాస్, అదైతే స్వీట్. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదైతే పుదీనాది కూడా వేసి ఇట్లా అన్నింటి మీద నేనైతే ఇట్లా ఒక ప్లేట్ చెప్పాను ఆర్డర్. సో చేస్తున్నారు. దాని మీద కార్పస్ కూడా వేసారండి. తర్వాత ప్యాజ్ అంటారు కదా, అంటే ప్యాజ్ అంటే మనకి ఉల్లిపాయ ముక్కలు వేసి దాని మీద కొత్తిమీర చల్లేసాడు. చల్లేసి దాని మీద అయితే ఇంకా ఇది ఎంతటి చెప్పాను కదా మీకు పొటాటో అని చెప్పేసి అది వేసేసాడు. వేసేసి అయితే అది మొత్తం అంటే ఇంకా ఫోల్డ్ చేసేస్తాడు, దాన్ని అలా నొక్కేసి ఫోల్డ్ చేసేస్తాడు అంతే. ఇంకేముండదు ప్రాసెస్. అందులో ఆ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా పక్కన కనిపిస్తున్నాయి కదా, అవి అందులో పెట్టించేస్తాడు అంతే, అంత మించే ఉండదు. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ డైలీ తింటే షెడ్కి వెళ్ళిపోతాం.